కేసీఆర్ అవినీతి ₹1,00,00,000 చేసిండు. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున కమిషన్లు తిన్నాడు. వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. అవన్నీ నేను కక్కిస్తా, ఈ పందికొక్కుల ఫ్యామిలీ యొక్క భరతం పడతా అని చెప్పి మాట్లాడినావు. ఏమైంది? ఆ భరతం ఏడవైంది? ఈ అవినీతి పైసలు ఏడ కక్కించినావు? ఏడవైనా అసలు ఆయన పోయి ఫామ్ హౌస్లో మంచి ఏసీలో మంచిగా ఉన్నాడు. నువ్వు మాత్రం ఆడ గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళ మంత్రులు, వాళ్ళ శాసనసభ్యులు 2 సార్లు గెలిచి వాళ్ళు కూడా వందల కోట్ల రూపాయలు విపరీతమైనటువంటి ఫామ్ హౌజులు 100 ఎకరాల్లో కట్టుకున్నారు. వాళ్ళ భూములు ఫస్ట్ అమ్ముల్లి, వాళ్ళ బినామీల పేరు మీద బొచ్చడి పైసలు సంపాదించారు, వాళ్ళే అమ్ముల్లి. ముందు మీ పైసలు, మీ కాంగ్రెస్ పార్టీ, మీ టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఇట్లా ఒకటే కాబట్టి మీ పైసలు, మీ భూములన్నీ ఒక దగ్గర చేర్చి అప్పులు కడతారా, హామీలు నెరవేరుస్తారా, నెరవేర్చండి. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలోని ప్రెస్టీజియస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మీ కన్ను వాడము, మీ మంత్రులకు మీరు ఇచ్చుకోవాల్సినటువంటి టెండర్లు, పైసలు, అవి కథలు, పాత పెట్టుబడి పైసలన్నీ ముంగటేసుకొని ఈరోజు ఎక్కడ భూములు కనబడతారో విలువైనటువంటి అని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రభుత్వ భూములను మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భూములైనా అక్కడ ఫారెస్ట్ ఉంది, జీవరాశి ఉంది, జింకలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అనేకమైన